నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సిరి మోదీ గారి సభకైతే చంద్రబాబు నాయుడు గారు హాజరు కాలేకపోతున్నారు అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మోదీ గారి సభకి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవ్వట్లేదు అంటే ప్రజల్లో ఒక డౌట్ ఏంటంటే మళ్ళీ ఏమైంది ఇప్పటివరకు కూటమి అన్నారు అండ్ సడన్ గా ఇప్పుడు మరి మోదీ గారి ప్రధాని గారే వస్తుంటే ఆ సభకి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటున్నారు మరి ఎందుకు అంటే రాలేకపోతున్నారు ఇందులో ఏమైనా డిస్టర్బెన్స్ వాళ్ళ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా క్రియేట్ అయిందా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది మరి నిజంగానే డిస్టర్బెన్స్ ఏమైనా క్రియేట్ అయిందా ఓకే జనరల్ గా ప్రధాని మోదీ సభలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సినటువంటి సిచ్యుయేషన్ పరిస్థితి అయితే ప్రధాని మంత్రి రాజమండ్రి సభకి చంద్రబాబు నాయుడు గారు హాజరు కావడం లేదు అంటే కనుక దానికి ఎన్నో సందేహాలు లేకపోతే కూటమిలో మళ్ళీ లుకలుకలు ఏదో ఇష్యూస్ వస్తున్నాయి అనే ఒక ఇదిగా ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంది ప్రజలు అనుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు దీన్ని చిలవలవలగా కల్పించి ఇదిగో కూటమిలో ఏదో ప్రాబ్లం ఉంది కూటమిలో సఖ్యత లేదు డిస్టర్బెన్సెస్ ఉంది గ్యాప్ ఉంది అని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాయి సిచ్యుయేషన్ బేస్ చేసుకొని అయితే ఇక్కడ జరిగింది అది కాదండి ప్రధానమంత్రి గారు ఈరోజు రాజమండ్రి వస్తున్నారు రాజమండ్రి అనకాపల్లిలో 2 చోట్ల సభలు జరుగుతున్నాయి అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు గారు మన జనసేన నాదెండ్ల మనోహర్ గారు వస్తున్నారు అలాగే రాజమండ్రి సభకి ప్రధాని మోడీ అండ్ లోకేష్ గారు అండ్ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు మన భారత ప్రధాన మంత్రి ఎయిర్లో ఉన్నప్పుడు ఇంకొక విమానం కానీ ఫ్లైట్ కానీ లేకపోతే ఏ ఇతరత్ర ఏమీ కూడా ఎయిర్లో ప్రయాణం చేయడానికి భద్రతా కారణాల దృష్ట్యా అవకాశము వేరే ఎవ్వరికి కూడా ఉండదు ఇది ప్రధానమంత్రి భద్రత దృష్ట్యా ఎయిర్లో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు వేరే ఏమీ కూడా హెలికాప్టర్ కానీ ఫ్లైట్ కానీ ఏమీ ఉండకూడదు సో ఈ ప్రాసెస్లో టైం కన్స్ట్రెయింట్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ రాజమండ్రి సభకి అటెండ్ అవ్వాలి అంటే గనక ఈ ఫ్లైట్ టైం ఏదైతే ఉందో అది క్లాష్ అవుతుంది అనే ఒక్క కారణంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజమండ్రి సభకి మోడీ గారు పాల్గొంటున్న సభకి హాజరు కాలేకపోవడానికి ప్రధానమైన కారణం ఇది సో ఇందులో కూటమి డిస్టర్బెన్స్ కూటమిలో ఏమన్నా అండర్స్టాండింగ్ ప్రాబ్లము ఇలాంటివన్నీ ఏమీ లేవు దిస్ ఈజ్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ పర్పస్ చంద్రబాబు నాయుడు గారు ఎయిర్లో ప్రయాణం చేయలేకపోవడం టైం గ్యాప్ ఉండడం వలన చంద్రబాబు నాయుడు గారు అటెండ్ కాలేకపోతున్నారు అయితే అనకాపల్లికి ప్రధాని మోడీ గారు వస్తున్నారు అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అంటే ఇక్కడ చూస్తున్నట్టే ప్రజలకు ఆసక్తి ఏంటంటే లాస్ట్ టైం చిలకలూరుపేటలో సభలో వచ్చినప్పుడు మోదీ గారు అయితే ఎక్కువ మాట్లాడలేదు అంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం గురించి ఇక్కడ జరుగుతున్న దాని గురించి అభివృద్ధి గురించి ఏం మాట్లాడలేకపోయారు కానీ ఈసారైనా మరి ఇప్పుడు 2 సభలకి అటెండ్ అయ్యే అవకాశం ఉంది సో మరి ఇప్పుడైనా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా నిజంగా ఇప్పుడు మరి ఎలాంటిది స్నేహబంధాలు లేకపోతే ఖచ్చితంగా జగన్ గారి గురించి మాట్లాడతారని చెప్పేసి మరి ప్రజలైతే అనుకుంటున్నారు మరి మాట్లాడే అవకాశం ఉందా లేదా అంటే డెఫినెట్ గా ఎందుకంటే అండి ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వచ్చినప్పుడు చాలా చక్కగా చెప్పారు ఏది మన పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది అలాగే ఇక్కడ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన చూస్తే అరాచకం రాజ్యం వెళ్తోంది లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా ప్లేస్ లో లేదు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా నిన్న అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని మనం చూసాము అయితే ఇదే దాంట్లో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఏం చేస్తారు అని చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే పోలవరం గట్టెక్కకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయ కారణాలతోటి ఎక్కడ కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అనే ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి మనస్తత్వంతో దాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసిన వైనాన్ని మనం చూసాము అది భారతీయ జనతా పార్టీకి ఈ ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి అందరికీ తెలుసు సో ఈ అంశాల మీద క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంది మెయిన్ గా వచ్చేసి పోలవరం ప్రాజెక్టు శాంతి భద్రతలు ప్లస్ విశాఖ ఉక్కు లేదా విశాఖ కోచ్ ఫ్యాక్టరీ వీటి మీద ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ కి ఏం చేస్తాము అధికారంలోకి వస్తే గనక ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలో
అధికారంలోకి వచ్చి సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి మేము ఏం చేయగలము, ఏం చేస్తాము అనేది ఒక క్లారిటీ ఇవ్వడానికైతే ఖచ్చితంగా అవకాశం అండ్ ఎస్సీ రిజర్వేషన్స్ మీద కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా వార్తలు వస్తుంది. మరి మాట్లాడే అవకాశం ఉందంటారు? ఎస్సీ ఒకటి ఏంటంటే ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కనుక రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అని చెప్పేసి 2 రాష్ట్రాల్లో చాలా విపరీతమైన ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ ని ఎక్కడా రద్దు చేయడం లేదండి. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏదైతే రావాలో రాజ్యాంగబద్ధంగా అవి వాళ్ళకి క్రియేట్ చేస్తాము. అలాగే ముస్లిమ్స్ కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉండాలి అనే దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ అవ్వట్లేదు. రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ పర్సంటేజ్ ని ఖచ్చితంగా అమలు చేస్తారు. అంతేగాని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా పదే పదే మోడీ అధికారంలోకి వస్తే కనుక రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు అని మాట్లాడే మాటలు పొలిటికల్ స్టేట్మెంట్స్ గానే తీసుకోవాలి తప్పితే అది భారతీయ జనతా పార్టీని తగ్గించే ప్రయత్నం, మోడీ గారి ప్రాభవాన్ని తగ్గించే దిశగా ఈ కామెంట్స్ చేస్తున్నారని మనం చూడాల్సి వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మోడీ గారు ఈ సభలకు అటెండ్ అయిన సమయంలో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం రాష్ట్రం చూసాము ఏంటంటే తెలుగుదేశం ప్రతినిధి ఏంటంటే అడిగారు ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఢిల్లీ సీఎం ని అరెస్ట్ చేసాం మద్యం కుంభకోణంలో, ఈసారి జగన్ గారు కూడా అరెస్ట్ ఖాయం అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే 10 సంవత్సరాలు తను బెయిల్ మీద ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు, ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి. మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఒకటి ఖచ్చితంగా ఇది చాలా కామన్ డైలాగే, చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేది కామన్ డైలాగ్ అయినప్పటికీ కూడా ఎవరికి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ 43,000 కోట్లు అఫీషియల్ గా ఈడీ గాని సిబిఐ గాని అన్ని ఫైల్స్ అన్ని ఎవిడెన్స్ ఉన్న అమౌంట్ 43,000 కోట్లు. కాబట్టి ఈసారి అంటే సిబిఐ గాని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాని అందరూ అంటారు మోడీ గారి జేబు సంస్థలు అని. అది కాదు, వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏమన్నారు, కవితను అరెస్ట్ చేయలేదు, దేర్ వాజ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బిఆర్ఎస్ అండ్ బీజేపీ అన్నారు. కానీ లోక్సభ ఎలక్షన్స్ కి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఇక్కడ చూస్తే వాళ్ళు కవితను అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేశారు, లల్లూ ప్రసాద్ యాదవ్ ను పశువుల దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేశారు. సో ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే కరప్షన్ చేశారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారో ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తున్నారు. సో అందులో ప్రాసెస్ లో భాగంగానే కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, ఇంకా సో మెనీ అదర్ లీడర్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ నాట్ ఎగ్జెంప్టెడ్. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన కూడా వెళ్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.